మనకి దొరకడం చాలా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చాలా చాలా కంపెనీస్‌లో తెలుసో తెలియకనో ఇన్వాల్వ్ అయ్యి మనీ పరంగా, ఇమేజ్ పరంగా, ఫైనాన్షియల్‌గా అండ్ హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో వెస్టేజ్ కంపెనీ ఎథికల్‌గా, లీగల్‌గా వాల్యూస్‌ని యాడ్ చేస్తూ ఈరోజు క్రియేట్ చేయబడినటువంటి కంపెనీ ఇది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం కావాలి, హ్యాపీనెస్ కావాలి. లైఫ్‌లో వాళ్ళు ఏం కోరుకుంటే త్రూ వెస్టేజ్ ద్వారా అచీవ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. దీంట్లో ఎలిజిబిలిటీ సంపాదించడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్, హైట్, వెయిట్, కలరు ఏమి పని లేకుండా ఎవరికైతే డ్రీమ్ ఉంది, బర్నింగ్ డిజైర్ ఉంది. యెస్, నేను కూడా సక్సెస్ అవ్వాలి. నేను కూడా సమాజంలో అందరిలో కాకుండా ఒక్కడిగా నాకంటూ ఒక రికగ్నైజ్డ్ లైఫ్ క్రియేట్ చేసుకోవటానికి వెస్టేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్. రైట్? సో అట్లాంటి కంపెనీ ఈరోజు మనకి 21 ఏళ్ళు సందర్భంగా కొన్ని ఆఫర్స్ రిలీజ్ తీసుకురావటం జరిగింది. సో వాట్ ఈస్ ద ఆఫర్స్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ ఎవ్రీ మంత్ మనకి రీపర్చేజ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈసారి డిఫరెంట్‌గా దీన్ని ఇవ్వడం జరిగింది. చాలా మంది సార్ మాకు ఆ ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ అయితే బాగుండు. లేదంటే మాకు ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి అని చాలా మంది అనేటోళ్ళు. సో దాన్ని మరి వెస్టేజ్ కంపెనీ కాస్త సడలిస్తూ సో ఈ మంత్ తీసుకొచ్చినటువంటి న్యూ మోడల్ ఏంటంటే రూ. 850 మనం పర్చేజ్ చేస్తే ఒక పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ నాకు వద్దు అనుకుంటే సేమ్ వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు మీ యాప్‌లో వోచర్‌గా క్రియేట్ అవుతుంది. లేదంటే మీ కీప్యాడ్ మొబైల్ అయితే మీకు వోచర్ అనేది మెసేజ్ రూపంలో జనరేట్ అవుతుంది. జస్ట్ 1, 2 డేస్‌లో. ఇది మినిమమ్ 3 మంత్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఉదాహరణకి నేనున్న ఒక 3000 ప్లస్ పర్చేజ్ చేశాను. రూ. 3000 పైన. సీఎన్‌సీ ఆఫర్‌లో ఉన్నాననుకోండి. మేబీ 100 పీవీ చేశాను. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేశాను. 3400 పైన అయిందనుకోండి బిల్లు. 4 పేస్ట్‌లొచ్చినాయి. నేనేమనుకున్నానంటే ఆల్రెడీ గతంలో తీసుకున్న పేస్ట్‌లు నా దగ్గర స్టాక్ ఉన్నాయి కాబట్టి నాకు పేస్ట్‌లు వద్దనుకున్నా. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే దీని వర్త్ ఎంతైతే ఉన్నదో రూ. 80 ఆ రూ. 80 వర్త్ ఆఫ్ వోచరు నాకు నా మొబైల్‌కి వోచర్ రూపంలో జనరేట్ అవుతుంది. వోచర్ నంబర్ రూపంలో. 48,320 వర్త్ ఆఫ్ వోచరు నాకు జనరేట్ అవుతుంది. వితిన్ 2-3 డేస్‌లో. ఈ వచ్చిన వోచర్‌ని నేను ఎప్పుడైనా 3 మంత్స్ లోపు దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా మీకు ఈ నెల నుంచి ఇది అడిషనల్ బెనిఫిట్. ఓకే. అట్లాగే 1500తో మనం పర్చేజ్ చేసినట్లయితే అగైన్ మనకి పెయిన్ రిలీఫ్ క్రీమ్ అనేది రావటం జరుగుతుంది. లేదంటే దాని వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు వోచర్ రూపంలో వస్తది. అట్లాగే రూ. 4250 పర్చేజ్ చేసి స్పిరులినా అండ్ అగ్రి ఎడిట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి అబ్సల్యూట్‌లీ రూ. 1కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే దాని వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు వోచర్ రూపంలో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ రూ. 6500తో మనం అగ్రి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తే అండ్ అగైన్ మనకి అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. అది కాదనుకుంటే దాని వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు వోచర్ రూపంలో జనరేట్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఎక్సైటింగ్ బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ ఇవి. ఇంత గతంలో లేవు, ఇప్పుడున్నాయి. ఆఫర్స్‌ని మన బిజినెస్‌లో యాస్ ఎ పార్ట్‌గా ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రొడక్ట్ కాస్ట్ అండి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ మేము వాడలేమండి అది ఇది అంటారు. మీరు గనక కరెక్ట్ మైండ్‌సెట్ ఓకే. కరెక్ట్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తే గనక మీకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆఫర్స్‌లో అండ్ సీఎన్‌సీలో అండ్ ఎప్పుడైతే కంపెనీ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మీరు యూటిలైజ్ చేసుకుంటారండి, యూజ్ చేసుకుంటారో అప్పుడు మీకు వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నీ ఆఫ్ రేట్ కన్నా తక్కువకే వస్తాయి. రైట్? నెక్స్ట్ మనకి
న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్ ఏ టైం ఒకేసారి పర్చేజ్ చేస్తే 2600 దానికి వర్త్ ఆఫ్ మీకు SPF 30+ క్రీమ్, సన్ డిఫెన్స్ క్రీమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ లో ఇది మనకు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మన ఫేస్ మీద. ఇది మనం బయటకు వెళ్లే ముందు ఒక 15-20 డేస్ 20 మినిట్స్ బిఫోర్ యూజ్ చేస్తే కనుక మన స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అల్ట్రా వైరస్ కిరణాల నుంచి మన స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడే క్రీమ్ అనేది మనకి అబ్సల్యూట్లీ 1 రూపీకి ఫ్రీ వస్తుంది. అది కాదనుకుంటే దాని వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు వోచర్ రూపంలో జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద న్యూ ఆఫర్. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, ఐ మీన్ ఈ నెల ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కంపెనీ మనకి యానివర్సరీ సందర్భంగా కొన్ని క్రైటీరియాస్ పెడుతూ చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ రిలీజ్ చేస్తుంది. అదేంటంటే 5 to 16% ఉన్న వాళ్ళకి ట్రిప్ ఆఫర్ పెట్టింది. బాగా వినండి, ఇది పర్మనెంట్ లెవెల్స్. ఆల్రెడీ జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో 5 కావచ్చు, 8, 12 or 16, 5 to 16% ఉన్నటువంటి వ్యక్తులకి రిలీజ్ చేసినటువంటి ఆఫర్ ఏంటంటే, వాళ్ళు 4 నెలల్లో, అది ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ టు సెప్టెంబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 months పాటు ఆ క్రైటీరియాని మీరు రీచ్ కావాలి. వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే 4 to 16% ఎనీ లెవెల్ సెల్ఫ్ PV 100 చేస్తూ, నెలకి 4 జాయిన్ చేస్తూ, ఆ 4 చేత CNCలో మీన్స్ 100 PV మీరు CNC ఆర్ 100 PV CNCలో చేయొచ్చు, లేదంటే నెలాఖరు లోపు ఎప్పుడు చేసినా వాళ్ళు CNCలో కన్వర్ట్ అవుతారు. కాబట్టి అట్లా నెలకి 4 కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ 4 months పాటు 4 జూన్లో 4, జూలై 4, ఆగస్ట్ 4, సెప్టెంబర్ 4, అట్లా 4 నెలల్లో 4 చొప్పున 16 మందిని జాయిన్ చేస్తూ, ఆ 16 మంది చేత 100 PV చొప్పున 1600 PV వాళ్ళ చేత చేపిస్తూ, మీరు సెల్ఫ్ 100 కాకుండా ఈ 4 months లో 1400 PV మీరు చేస్తూ ఓవరాల్ గా ఒక 3000 PV 3000 PV కనుక మీరు పర్చేజ్ చేస్తే మీకు కంపెనీ ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ట్రిప్ ఆఫర్, డొమెస్టిక్ ట్రిప్ ఆఫర్ అని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎక్కడ లొకేషన్ అనేది త్వరలో మనకి అనౌన్స్ చేస్తారు. ఈ ట్రిప్ లో మేనేజ్మెంట్ తో మీకు మీటింగ్ ఉంటది, మేనేజ్మెంట్ ని కలవచ్చు. 2 nights 3 days 5-star హోటల్లో మీకు స్టే ఉంటది. అండ్ హెల్త్ కేర్ ట్రైనింగ్ కావచ్చు, అగ్రి ట్రైనింగ్ కావచ్చు, బ్యూటీ ట్రైనింగ్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేస్తారో ఆ ట్రైనింగ్స్ లో మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తూ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం మనం స్టార్టింగ్ లోనే మేనేజ్మెంట్ చూసి అద్భుతమైన అవకాశం. 5-star హోటల్స్ లో మనకి ఆ డిన్నర్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, చాలా అద్భుతంగా మనకి ఈ కంపెనీ ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ క్రైటీరియాస్ మాత్రం మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయగలిగితే మనం ఆ ట్రిప్ కి ఎలిజిబుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ అగైన్ మరొకసారి సెల్ఫ్ PV 100 ఉండాలి, 100 కౌంట్ చేయరు. అది కాకుండా 1400 అంటే 1400 PV 4 నెలల్లో మనకు సెల్ఫ్ ఉండాలి. అగైన్ ఈ 4 నెలల్లో మనం కొత్త వాళ్ళ చేత కంపల్సరీగా కొత్త వాళ్ళని మినిమం 4 జాయిన్ చేయాలి. ఆ 4 చేత 100 PV పర్చేజ్ చేయించాలి. అట్లా 4 months పాటు మనం ఇది కంప్లీట్ చేస్తూ 1600 PV కొత్త వాళ్ళతో, 1400 PV మన సెల్ఫ్, ఓవరాల్ గా 3000 PV మనం చేస్తే ఈ ట్రిప్ కి మనం ఎలిజిబుల్. ఓకే, కొత్త వాళ్ళు ఈ నెలలో 3 అయినారు. ఓకే, అయినా నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్ అది కవర్ చేయొచ్చు. ఓవరాల్ గా 4 నెలల్లో కంప్లీట్ చేయాలి, క్యూములేషన్ లో కంప్లీట్ చేయాలి. సార్ ఈ నెలలో తక్కువ అయింది, నో ప్రాబ్లం, నెక్స్ట్ మంత్. కానీ ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఏ నెల కానేలా మీరు చేసుకుంటే లాస్ట్ లో బర్డెన్ ఉండదు. లేదంటే లాస్ట్ వచ్చేటప్పుడు చేయాల్సినవి ఎక్కువ ఉంటుంది, మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకనే ఏ నెల కానేలా, ఈ నెలంతా ఉంది కాబట్టి మాక్సిమం మనం పోరాడితే ఖచ్చితంగా అది కంప్లీట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద 5 to 16% ఉన్నటువంటి గ్రేట్ ఆఫర్. నెక్స్ట్
బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్స్ కి గ్రోయింగ్ ఇన్కమ్ అని ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఆఫర్ లాంచ్ చేసింది. ఫస్ట్ టైం వెస్టేజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆఫర్ లాంచ్ చేసింది. యాక్చువల్గా ఇంతకుముందు మనకి 1 crore 2 crore క్లబ్ అని, పూల్ అని ఇట్లాంటివి పెట్టింది. ఇప్పుడు అది లేదు. ఇది కూడా జూన్ టు సెప్టెంబర్ 4 months ఉంటది. బ్రాంజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్మనెంట్ లెవెల్స్, సార్ నేను గోల్డ్ ఇప్పుడు బ్రాంజ్ లో ఉన్నాను అవకాశం ఉంటుందా? నో. మీరు గోల్డ్ ఉంటే ఖచ్చితంగా గోల్డ్నే మెయింటైన్ చేయాలి. మీరు సిల్వర్ ఉంటే సిల్వర్నే మెయింటైన్ చేయాలి. బ్రాంజ్ ఉంటే బ్రాంజ్నే మెయింటైన్ చేయాలి. ఓకే. సో ఇక్కడ బ్రాంజ్ ఉన్న వ్యక్తులు సెల్ఫ్ పివి 100 చేస్తూ 3600 పివి. మామూలుగా అయితే మనం టీమ్ బిల్డింగ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాడు. టీమ్ బిల్డింగ్ లోకి ఎలిజిబుల్ అవుతూ దానికి ఎక్స్ట్రా ఒక 1000 పివి అన్నాడు. ఓకే. 2600 మనం టీమ్ బిల్డింగ్ చేయాలి. దానికి ఒక ఎక్స్ట్రా 1000 పివి మనం యాడ్ చేస్తే 3600 పివి అవుతుంది. 3600 పివి కనుక మనం చేస్తే అట్లా 4 months పాటు అదే మెయింటైన్ చేస్తే మీకు సెప్టెంబర్ నెలలో మీకు వచ్చే బోనస్ తో పాటు ఈ 20,000 ఎక్స్ట్రా మీకు ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్. ఇన్ని పాయింట్లు చేస్తే ఇంత అది వస్తుందో లేదో పాయింట్ వాల్యూని బట్టి అదేం లేదు. మీరు మెయింటైన్ చేస్తే పక్కా వచ్చేస్తుంది. నెక్స్ట్ సిల్వర్ గా ఉన్న వ్యక్తులు ఒక ఎల్ఓబి మెయింటైన్ చేస్తూ సెల్ఫ్ 100 కంపల్సరీగా ఉండాలి. ఒక ఎల్ఓబి రావాలి. అండ్ అట్లా 4 months లో 3 ఎల్ఓబిలు వచ్చినా సరిపోతాయి. దాంతో పాటు మీరు సైడ్ వాల్యూమ్ మినిమం అగైన్ 3600 చేయాలి. మామూలుగా అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ 21 పొందా, దానికి ఒక 1500 యాడ్ చేయాలి. ఇది సిల్వర్ డైరెక్టర్ ఉన్నటువంటి క్రైటీరియా. ఖచ్చితంగా పర్మనెంట్ లెవెల్స్ ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తులు, సిల్వర్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తులు ఒక ఎల్ఓబి విత్ 3600 సైడ్ వాల్యూ మెయింటైన్ చేస్తే వాళ్ళ 4 months పాటు ఇదే క్రైటీరియా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి 25,000 వర్త్ ఆఫ్ క్యాష్ మీకు బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తులు సెల్ఫ్ పివి 100 ఉండాలి. అండ్ అగైన్ వాళ్ళు కూడా మామూలుగా మనం టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అవ్వాలంటే 1800 పివి చేయాలి. దానికి ఇంకొక 18 యాడ్ చేస్తూ ఓవరాల్ గా వాళ్ళకు కూడా 3600 3600 పివి కనుక మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇచ్చే కంపెనీ క్యాష్ ఎంత అంటే 30,000 వర్త్ ఆఫ్ బోనస్. 30,000 క్యాష్ రూపంలో మనకి వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఇవన్నీ కాకుండా ఆ నెలలో ఎడిషనల్ గా మీకు 30,000 యాడ్ అవుతుంది. సెప్టెంబర్ నెలలో యాడ్ అవుతుంది. ఇది అక్టోబర్ 10th మనకి రిలీజ్ అవుతుంది మన బోనస్ లో. ఓకే. ఈ ముగ్గురికి ఇచ్చినటువంటి ఆఫర్ ఇది. సో ఖచ్చితంగా సెల్ఫ్ పివి 100 మెయింటైన్ చేయాలి. ఈ క్రైటీరియా ఏదైతే ఉందో క్రైటీరియాని కూడా మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో ఒక్క నెల మనం చేయకుండా నెక్స్ట్ మంత్ చేద్దాంలే అని అనుకుంటే ఇది టఫ్ అవుతుంది. ఏ నెల కానేలే మీరు క్యాల్కులేట్ చేస్తూ ఏ నెల కానేల ఎంత చేయాలి, ప్రెజెంట్ మీకు టీం ఎంత ఉంది, ఏ టీం నుంచి ఎంత పివి బిల్డ్ అవుతుంది, ఈ ఈ క్రైటీరియాకి మనం రీచ్ కావాలంటే వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ అనేది మీరు ముందుగా ఈ రోజు నుంచే దాన్ని ప్లాన్ చేసుకుంటే పక్కగా మనం దానికి రీచ్ కావచ్చు. సో దీనికి రీచ్ కావాలంటే ఇంకొక తెలివైన ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ మీ టీంలో ఎక్కువ మంది 5 to 16% ఉంటారు కదా, వాళ్ళని ఆ ట్రిప్ ఏదైతే ఉందో డొమెస్టిక్ ట్రిప్ ఆఫర్ కనుక మీరు ఎలిజిబుల్ చేపిస్తే ఇక్కడ మీకు ఈజీ అయిపోతుంది. సో ఈ బిజినెస్ అంతా అంతే, వెస్టేజ్ బిజినెస్ అంతా అంతే. కింద వాళ్ళని గెలిపిస్తే మనం గెలవటం ఈజీ. మనం ఒక్కరమే గెలవాలంటే దిస్ ఈస్ ద డిఫికల్ట్ అండ్ నో ఛాన్స్. సో కింద వాళ్ళని గెలిపిస్తే చాలు, మనం ఆటోమేటిక్ గా గెలిచినట్టే. మీ టీంలో చాలా మంది 5, 8, 12 and 16 లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆఫర్ మీరు 1-2 సార్లు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాని బెనిఫిట్స్ చెప్పండి. ఎక్సైటింగ్ గా వాళ్ళకి దాని గురించి గనక మీరు ప్రమోట్ చేయగలిగితే అందులో ఒక్కరిద్దరు ముగ్గురు కంటిన్యూ చేసినా కూడా మీకు ఈ ఆఫర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. రైట్. సో దిస్ ఈస్ ద బ్రాంజ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి ఆఫర్. నెక్స్ట్ స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్స్. స్టార్ డైరెక్టర్స్ అండ్ డైమండ్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పర్మనెంట్ లెవెల్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అగైన్ వాళ్ళు చేయాల్సినటువంటి క్రైటీరియా ఏంటి? విజయ్ సార్ ప్లీజ్ చేంజ్ దిస్ స్లైడ్.
స్టార్ డైరెక్టర్స్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు 4 నెలలు అంటే ఐ మీన్ జూన్ టు సెప్టెంబర్. ఈ 4 నెలలు కూడా వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళు చేయాల్సినటువంటి క్రైటీరియా ఏంటంటే 6 ఎల్ఓబిలు తీసుకోవాలి. 6 ఎల్ఓబిలు. వాళ్ళకున్న స్టార్ అంటే ఏంటంటే మినిమం 3 లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్స్‌లో 2 చొప్పున మీరు 6 తీసుకున్నా సరిపోతుంది. 6 ఎల్ఓబిలు విత్ సైడ్ వాల్యూమ్ 2500. ఎవ్రీ మంత్ 2500. సెల్ఫ్ కంపల్సరీగా 100 పీవీ ఉండాలి. అట్లా 4 మంత్స్ పాటు 3 రెళ్ళు 6 ఎల్ఓబిలు విత్ సైడ్ వాల్యూమ్ 2500. ఓవరాల్‌గా 10,000 పీవీ కంప్లీట్ కావాలి. అట్లా మెయింటైన్ చేస్తే మనకి ఇచ్చినటువంటి క్యాష్ అబ్సల్యూట్‌లీ 50,000 రూపీస్. 50,000 రూపాయలు మీకు అడిషనల్‌గా యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఎందుకు ఇచ్చారు? మనకి ఖచ్చితంగా ఇది ఈసారి టఫ్ ఎందుకు ఇచ్చారంటే, మన ఇన్‌కమ్ బాగా కనబడటానికి. నాకు తెలిసి స్టార్‌గా ఉంటూ మినిమమ్ 2 ఎల్ఓబిస్ మెయింటైన్ చేస్తూ అంత సైడ్ వాల్యూమ్ గనుక మీరు మెయింటైన్ చేస్తే మీ 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 మినిమమ్ ఇన్‌కమ్ మినిమమ్ 50,000-60,000 ఉంటది యాక్చువల్ ఇన్‌కమ్. దానికి అడిషనల్‌గా ఇంకో 50 యాడ్ అయిందనుకోండి, ఆ మంత్‌లోనే మీకు 1,00,000 ఖచ్చితంగా రీచ్ అవుతారు. డౌటే లేదు. కాకపోతే మనం దీన్ని రీచ్ కావడానికి సింపుల్ ఏంటంటే, మన కిందున్న వ్యక్తులను గనక మనం వాళ్ళ క్రైటీరియా మెయింటైన్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ వర్క్ చేస్తే మన పని ఈజీ. ఇందాకేం మాట్లాడుకున్నాం, బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ ఉన్న వాళ్ళ కింద 5-16 ఉంటారు. వాళ్ళని వాళ్ళు గెలిపిస్తే వీళ్ళు ఈజీ అయితది. మీరు చేయాల్సిందేంటి, మీకున్న బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో స్టార్, డైమండ్, బ్యాక్స్ అంటే ఐ మీన్ డెప్త్‌లో వాళ్ళని మీరు గెలిపిస్తే మీరు ఈజీగా గెలుస్తారు. దిస్ ఈస్ ద ప్రాసెస్. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్స్ ఉన్న వ్యక్తులు డైమండ్ డైరెక్టర్స్‌గా ఉన్న వ్యక్తులు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు 4 నెలల మీద మినిమమ్ 12 ఎల్ఓబిలు తీసుకోవాలి. ఎల్ఓబిస్ ఎన్ని రావాలి? 12. దీంతో పాటు అడిషనల్‌గా వాళ్ళ సైడ్ వాల్యూమ్ 2000 పీవీ చేయాలి. సెల్ఫ్ పీవీ 100 కాకుండా మినిమమ్ 2000 పీవీ అట్లా 4 మంత్స్ చేయాలి. 8000 పీవీ మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్‌కమ్ అబ్సల్యూట్‌లీ 70,000 రూపీస్. 70,000 రూపాయలు అడిషనల్‌గా వాళ్ళకి యాడ్ అవుతుంది. ఒక డైమండ్ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తి 3 ఎల్ఓబిలు విత్ 70,000 అంటే ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 1,62,000 టు 2,00,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ నెలలో జరిగిన బిజినెస్‌ని బట్టి ఉంటుంది. ఓకే. చాలా ఎక్సైటింగ్ ఆఫర్ ఇది. కొద్దిగా టఫ్ ఉంది. బట్ మన ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. దేంట్లోనైనా మనం ప్రయత్నం చేయకుండా మనం ముందుకెళ్ళలేము. ఓకే. ఒక పర్సన్ ఉన్నాడు, కొండ ఎక్కాలనుకున్నాడు. కానీ ఇంట్లో నుంచి బయటికి రావట్లా. ఎక్కగలుగుతాడా? ఎక్కలేడు. కనీసం కొండ వరకైనా నడుచుకున్నా లేదంటే ఎలాగోలాగా పోతే అక్కడి నుంచి ఎలాగోలాగా ఎవరో ఒకరు లాక్కొని పోతారు. సో ఇక్కడ గూడా అంతే. ఎంతో కొంత మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా యూనివర్స్ సపోర్ట్ చేస్తది. మీ సంకల్పం గట్టిగుంటే ఎట్లాగొట్లాగా మీకు ఏదో ఒక అవకాశం క్రియేట్ అవుతుంది. రైట్? సో ఇది వీళ్ళకున్నటువంటి ఆఫర్. అండ్ క్రౌన్ డైరెక్టర్స్ 2 టైప్స్ ఆఫ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో వాళ్ళ యొక్క పర్మనెంట్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉన్న వాళ్ళైతే మాత్రం 4 ఎల్ఓబిలు చొప్పున 16 ఎల్ఓబిలు తీసుకోవాలి. అండ్ వాళ్ళ యొక్క గ్రూప్ పీవీ 1,90,000 ఉండాలి. క్రౌన్ డైరెక్టర్ అంటే 6 టీమ్స్ ఉంటాయి ఆయనకి. 6 టీమ్స్ ఉంటూ సెల్ఫ్ పీవీ 100 మెయింటైన్ చేస్తూ ఈ 6 టీమ్స్ మీద 4 ఎల్ఓబిలు చొప్పున 4 నెలల పాటు 16 ఎల్ఓబిలు కావాలి. అండ్ అగైన్ గ్రూప్ పీవీ వాళ్ళకి 1,90,000 పీవీ కావాలి. ఇక్కడ కూడా చిన్న మెలిక వేశారు వాళ్ళు. ఒక లైన్ నుంచి ఓన్లీ కౌంట్ ఆఫ్ 10,000 పీవీ మాత్రమే. ఓకే. ఎంత పీవీ అయినా రాని ఒక గ్రూప్ నుంచి, ఒక టీమ్ నుంచి ఓన్లీ కౌంట్ బై 10,000. 10,000 పీవీ మాత్రమే మెయింటైన్ చేస్తారు. అంటే 4 నెలల పాటు 1,90,000 పీవీ మెయింటైన్ చేస్తూ 4 ఎల్ఓబిలు ఎవ్రీ మంత్ తీసుకుంటూ అట్లా చేస్తే వాళ్ళకొచ్చినటువంటి ఇన్‌కమ్ అక్షరాల 1,00,000 రూపీ ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపీ. చాలా బిగ్ అమౌంట్ ఇది. సో క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే. వాళ్ళకి రెండో ఆప్షన్ ఏమిచ్చారంటే
క్రౌన్ గా ఉన్న వ్యక్తులు ఇన్ కేస్ క్రౌన్ లెవెల్ మెయింటైన్ చేయలేని పక్షంలో వాళ్ళు లాస్ట్ జనవరి 2025 లో ఏదైతే లెవెల్ మెయింటైన్ అయిందో అదే లెవెల్ ని ఇక్కడ మెయింటైన్ చేస్తూ 4 నెలల పాటు, ఉదాహరణకి ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ప్రెజెంట్ క్రౌన్ లెవెల్ మెయింటైన్ అయ్యే పరిస్థితి లేదు, కానీ ఆయన జనవరిలో స్టార్ అయ్యాడు అనుకోండి, లేదంటే డైమండ్ అయ్యాడు. ఏదైతే అయ్యాడో స్టార్ అయితే ఆ స్టార్ క్రైటీరియా ఏముంది, 4 నెలల మీద 6 LOBలు, సైడ్ వాల్యూ 2500, అట్లా 4 మంత్స్ కనుక మెయింటైన్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ 50,000 రూపీస్ క్యాష్. ఓన్లీ క్రౌన్ డైరెక్టర్స్ మాత్రమే ఈ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, జనవరిలో ఏదైతే లెవెల్ మెయింటైన్ అవుతుందో అదే లెవెల్ మెయింటైన్ చేయాలి, అంతకన్నా కిందకి రాకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ద క్రౌన్ డైరెక్టర్స్ ఉన్నటువంటి క్రైటీరియా. అండ్ అప్పర్ లెవెల్స్ యూసిడి, డిసిడి అండ్ యూసిడికి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే వాళ్ళ యొక్క లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్కి తగ్గట్టు ఎవ్రీ మంత్ 10% గ్రోత్. ఉదాహరణకి యూసిడి అంటే మనం ఈ ఆల్టర్నేటివ్ ప్లాన్ ప్రకారం 2 lakhs PV మెయింటైన్ చేయాలి, 6 లెగ్గులు మెయింటైన్ అవ్వాలి, అందులో మినిమం 3 LOs వస్తే ఎలైట్ బోనస్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలి, ఎలైట్కి ఎలిజిబుల్ అవ్వాలి, 6 లెగ్గులు మెయింటైన్ అవ్వాలి, దాంతో పాటు 2 lakhs PV మెయింటైన్ అవ్వాలి, అప్పుడే వాళ్ళు యూసిడి అంటారు. అట్లా యూసిడిగా ఉన్న వ్యక్తులు 2 lakhs PV మెయింటైన్ చేస్తూ ఎవ్రీ మంత్ 10% గ్రోత్. ఈ మంత్ 2 లక్షల PV, నెక్స్ట్ మంత్ 220, నెక్స్ట్ మంత్ 240, అట్లా ఈ 4 మంత్స్ పాటు 10% ఇంక్రీజ్ చేస్తే వాళ్ళకి ట్రిప్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. సింగపూర్ అండ్ ఇండోనేషియా ఇంకొక కంట్రీ ఇవ్వడం జరిగింది. 3 countries లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. వాళ్ళకి ఓన్లీ ఈ యొక్క PV మీద మాత్రమే 10% ఇంక్రీజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైటీరియాస్ మ్యాండేటరీగా వెళ్ళు గ్రూప్ PVని 10% ఇంక్రీజ్ చేయటం, అలాగే డిసిడి అండ్ డియూసిడి వాళ్ళకి కూడా సేమ్ వర్తిస్తుంది. రైట్, సో దిస్ ఈస్ ద యానివర్సరీ ఆఫర్. ఓకే, సో ఈ ఆఫర్స్ అయితే మాత్రం చాలా బాగా మనం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే అడగొచ్చు. సార్ ఇంకో పోస్టర్ డిస్ప్లే చేశాను సార్. సో ఇది 2000 PV, ఇది మిక్సర్ జ్యూస్. అదే సార్, దీని గురించి కూడా కొంచెం. ఓకే, సో ఇది కూడా మనకు 5 to 16% ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, సెల్ఫ్ PV 500 ఉంటే చాలు. అట్లా 4 months పాటు 2000 PV 500 అట్లా 4 నెలల్లో 2000 PV చేస్తే మీకు మిక్సర్ గ్రైండర్ అండ్ ఐరన్ బాక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్. అయితే ఇందులో వాళ్ళు చెప్పినటువంటి ఇంకొక కండిషన్ ఏంటంటే అగ్రి ప్రొడక్ట్స్ నుంచి వచ్చే PV విల్ బి నాట్ కౌంట్. అగ్రి ప్రొడక్ట్స్ PV కౌంట్ కాదు, మిగతా రిమైనింగ్ ప్రొడక్ట్స్, అది బ్యూటీ ప్రొడక్ట్ కావచ్చు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, పర్సనల్ రేంజ్ కావచ్చు, అవి మాత్రం కౌంట్ అవుతాయి. అట్లా చేస్తున్న వాళ్ళకి ఈ ఆఫర్ పక్కా వస్తుంది. ఇన్ కేస్ మనం తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ లేకపోతే దాని వర్త్ ఆఫ్ క్యాష్ అనేది మనకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. సెల్ఫ్ PV 500 ఉంటే చాలు, జూన్ టు సెప్టెంబర్. ఓకే, సో అట్లాగే మనకి 5 to 16% ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ డేస్ లో ఉన్న ఇందాక చెప్పిన డొమెస్టిక్ ట్రిప్ ఆఫర్ లో వాళ్ళకి ఎర్లీ బర్డ్ ఆఫర్ అని కంపెనీ ఇంకోటి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ లో కనుక మీరు మామూలుగా అయితే 4 నెలల్లో 3000 చేయాలి, అలా కాకుండా 3 నెలల్లోనే మీరు 3000 PV కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే లక్కీ డ్రాలో మీకు ఇక్కడ కనబడుతున్నాయి స్కూటీ, ఇవన్నీ కూడా. ఇవి మీకు డ్రాలో మీరు కనుక విన్ అయితే ఇవి ఇవ్వటం జరుగుతుంది. డ్రాలో లక్కీ డ్రా తీస్తారు, వాళ్ళకి 100 మంది సెలెక్ట్ చేసి ఆ 100 మందికి
వాళ్ళ ఉన్న స్థాయిని బట్టి ఇవన్నీ కూడా మీకు అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏదొస్తే అది. ఇది ఎర్లీ బర్డ్ ఆఫర్. 5 to 16 లో ఉన్నటువంటి వ్యక్తులు 4 మంత్స్ లో కాకుండా 3 మంత్స్ లోనే వాళ్ళ క్రైటీరియా గనుక వాళ్ళు రీచ్ అయితే వాళ్ళలో 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందికి ఈ యొక్క గిఫ్ట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచిది. ఇది చాలా మందికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవి మనకి యానివర్సరీలో వచ్చినటువంటి ఆఫర్స్. సో ఎవ్రీ మంత్ మన కంపెనీ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒక రూపంలో మనకి ప్రొడక్ట్స్ అండ్ ఆఫర్స్ ఇవన్నీ మనకి సపోర్ట్ చేస్తూ వస్తుంది. జస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఆలోచన మార్చుకుంటూ ఎస్ ఇందులో ఏదేమైనా నేను గెలవాలి, నిలబడాలనే మైండ్ సెట్ ని మీరు అలవర్చుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ధనవంతులుగా లక్షాధికారులుగా మారటానికి ఎక్కడ అవకాశం లేదు. ఓన్లీ వెస్టేజ్ లో మాత్రమే ఉన్నది. బట్ ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి అనుగుణంగా ఈ సిస్టానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు ఎనీ టైం మార్చుకుంటూ ముందుకు పోవడం. అన్ని బాగున్నాయి. మరి ఇక్కడ మనం చెక్ చేయడానికి ఏం లేదు. కంపెనీ 21 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నది. దీన్ని మనం చెక్ చేయడానికి లేదు. కంపెనీ మంచిదా కాదా, ప్రొడక్ట్ మంచిదా కాదా, మనం దీనికి సూటబుల్లా కాదా అనేది మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో మీ అప్లైన్ ఏం చెప్తున్నారు, సిస్టమ్ ఏం చెప్తుంది, దీనికి అనుగుణంగా మీరు నిలబడి ఎవ్రీ మంత్ ఎవ్రీ డే పాజిటివ్ ఆలోచనతో గనక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ జూమ్ లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎంతో మందిని మేము చూసినాం, గెలిపించిన అనుభవంతో మాట్లాడుతున్నాం. ఇంతకన్నా మంచి అవకాశం మరి ఎక్కడా రాదు. ఇప్పుడు అన్ని చూస్తే మీరు బయట సమాజం అనేది చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఫైనాన్షియల్ గా మనం బలపడాలి అంటే, ఎందుకంటే మనిషి యొక్క జీవితం 99.99% యొక్క హ్యూమన్ లైఫ్ మనీ మీద బేస్ అయింది. ఆ మనీ అనేది బయట మనం ఎంత పని చేసినా కూడా అంత సంపాదించలేకపోతున్నాం. అందుకనే మనం పేదవాడిగా మిగిలిపోతున్నాం. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, సంపాదన ఎక్కువ ఉందంటే ఖర్చులే ఎక్కువ ఉన్నాయి, సంపాదన లేదు. ఆ సంపాదన లేకపోబట్టే మనం ఆ స్థాయిలో ఉన్నాం. కానీ వెస్టేజ్ లో మీరు గమనిస్తే ఎవరి జర్నీ అన్నా చూడండి, బాగా చేసే వాళ్ళ యొక్క జర్నీ మీరు గమనిస్తే జస్ట్ 1 to 3 years, ఈ 3 years లోనే వాళ్ళ యొక్క లైఫ్ కంప్లీట్ చేంజ్ అవుతుంది. చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నారంటే అవకాశం గొప్పది, మార్గం గొప్పది. ఇంతవరకు పని చేసినాం, మన తాత పని చేశాడు, ముత్తాత పని చేశాడు, నాన్న పని చేశాడు, బట్ గ్రో కాలే, డబ్బు లేదు, అచీవ్మెంట్స్ లేవు. ఎందుకు లేవంటే వాళ్ళు చేసే పనిలో డబ్బు లేదు. ఇక్కడ డబ్బు ఉంది, బట్ అందరికి వస్తుందంటే అందరికీ రావట్లేదు. ఎవరైతే ఈ సిస్టానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ క్వాలిటీస్ని పెంచుకుంటూ లక్షణాలు నింపుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇది జరగాలంటే ఒక్కసారిగా జరగదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనకున్న మైండ్ సెట్ వేరు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి, మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మనకు ఒక ఫార్మ్ ఆఫ్ మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. దాని నుంచి బయటికి రావాలంటే మనకు హెల్ప్ చేసేది, మనల్ని ఎంకరేజ్ చేసేది ఓన్లీ మీటింగ్స్. ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ రావడం వల్ల మెల్లిమెల్లిగా మీ మైండ్ సెట్ మారుతుంది. ఎందుకంటే సడన్ గా ఇందులో 1,00,000 కార్లు, బంగ్లాలు, ఫారిన్ ట్రిప్ అంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? ఇంతవరకు మనకు సమాజంలో చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. నీకు 1,00,000 వస్తుంది ఇందులో చేస్తే, నువ్వు ఖచ్చితంగా గెలవగలుగుతావు. ఈ మాటలు బయట చాలా రేరు అండ్ కనబడవు, వినబడవు. సో ఇక్కడ ఏం చెప్తారు వెస్టేజియన్స్, ఏం చెప్తారంటే ఎస్ నువ్వు మాత్రమే చేయగలుగుతావు, నీలో చాలా ఎనర్జీ ఉంది, మాతో జర్నీ చేయండి, మీరందరూ లక్షాధికారులుగా మారుతారని ఎంకరేజ్ ఎందుకు చేయిస్తామంటే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ సెట్ అయితే అండ్ అవి ప్రూవ్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఇంతగా విచిత్రంగా అది కొత్తది లాగా కనబడుతుంది. అంటే ఎప్పుడైతే మీరు మాతో జర్నీ చేస్తూ 1 month 2 months 3 months 6 months పాటు కంటిన్యూస్లీ మాతో జర్నీ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ మారుతుంది, ఆలోచన మారుతుంది, క్యారెక్టర్ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది.
మీకు అక్కడి నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుంది. మీరు మారకుండా సక్సెస్ రావాలంటే ఎప్పటికీ రాదు. మీరు ఎప్పుడైతే కంప్లీట్ గా చేంజ్ అవుతారో అప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకోండి. జస్ట్ 1 year లో 1 lakh కి ఎలిజిబిలిటీ సంపాదిస్తారు, అర్హత పొందుతారు. ఫస్ట్ అర్హత రావాలి, తర్వాతే 1 lakh వస్తుంది. అలా కాకుండా నాకు 1 lakh రావాలనుకొని గల్ల చొక్కా, నల్ల ప్యాంటు, చెప్పులు వేసుకొని ఎటువంటి సిస్టాన్ని ఫాలో అవ్వకుండా మన స్టైల్లో మనం పోతే ఏమీ రాదు. ఓకే, కంప్లీట్ గా మనం చేంజ్ అవ్వాలి. చేంజ్ అయినాకే అప్పుడు మనం ఇన్కమ్. మీ మైండ్ సెట్, మీ యొక్క ఆలోచన, ఇవన్నీ ఈ బిజినెస్ కి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. ప్రొడక్ట్స్, కంపెనీ, మేనేజ్మెంట్ ఇదంతా ఓకే, అదంతా బాగానే ఉంది. ఇంకా దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. దాని గురించి ఎక్కువగా మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్తే గనక ప్రతి ఒక్కరం సక్సెస్ఫుల్ అవుతాం, అందులో నో డౌట్. సో ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఇట్లా చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. విజయ్ సార్. థ్యాంక్ యూ గురూజీ. సార్ కొంతమందికి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకుందాం గురూజీ, పర్మిషన్. సార్ లక్ష్మణ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే సార్, ఒక 5 మెంబర్స్. గురూజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ జీ. ఒకసారి కొన్ని డౌట్ ఉంది సార్, 1-2 డౌట్లు. ఇప్పుడు 5 to 16% ఉన్నారు కదా సార్, వాళ్ళు మామూలుగా మెయిన్ లైన్ లోనే జాయిన్ చేసుకుంటా పోవాలన్నా ప్రతిసారి కూడా మనం చేయాలని చెప్పాం కదా 4 CNCలు? ఎక్కడైనా పర్లేదు, వాళ్ళు మెయిన్ లైన్ ఇచ్చుకుంటారా, సైడ్ ఇచ్చుకుంటారా, డెప్త్ లో జాయిన్ చేస్తారా, ఎక్కడైనా పర్లేదు. ఇక్కడ చేయాలని రూల్ ఏం లేదు. అదే అదొక డౌట్. మళ్ళీ ఇంకొకటి, లెవెల్ మారద్దు కదా సార్. సపోజ్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ఉన్నాడు సార్, స్టార్ డైరెక్టర్ అతని క్రైటీరియా ప్రకారం అతను చేశాడు. ఈ మంత్ స్టార్ ని క్వాలిఫై చేశాడు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేశాడు. ఈ మంత్ డైమండ్కి వెళ్ళాడు, డైమండ్ చేయాలా లేకపోతే స్టార్ దే చేయాలి సార్? నెక్స్ట్ మంత్, 2వ మంత్ ఏ చేస్తే అది. ఇప్పుడు జూలైకి వెళ్తే జూలైలో డైమండ్ అయితే డైమండ్ చేయాలా మళ్ళా? సార్ ఉదాహరణకి స్టార్ అయ్యాడు సార్, స్టార్ అయిన తర్వాత డైమండ్ అయ్యాడు సార్, డైమండ్ అయితే డైమండ్ క్రైటీరియా చేయాలి. ఇప్పుడు స్టార్ అయినప్పుడు స్టార్ క్రైటీరియా ఏముంది, 50,000 ఉంది. 50 4 భాగాలు చేయండి, ఎంత? అదే సార్ 12.5. అది వస్తుంది. ఏ లెవెల్ మెయింటైన్ చేస్తే ఆ లెవెల్ కి మన ఇన్కమ్ వస్తుంది. ఓకే ఓకే, అంటే ఆ నెలలో మనం ఏదైతే దాని క్రైటీరియా ప్రకారం చేసుకుంటా పోవడమే అంతే. తర్వాత డైమండ్ అయ్యాడు, డైమండ్ 2 నెలలు చేశాడు, నెక్స్ట్ రౌండ్ కి పోయాడు, డైమండ్ 70,000ని 4 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు వస్తాయి. ఎందుకు? 2 నెలలు చేశాడు కాబట్టి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది గురూజీ. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సార్తో ఒకసారి మాట్లాడాలన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి త్వరగా. ఒక 5 మెంబర్స్ మాత్రమే. త్వరగా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే త్వరగా సార్తో కనెక్ట్ చేస్తాను. సార్ అందరూ ఎవరైనా ఉంటే ఒకసారి డౌట్స్ ఉన్నా ఒకసారి సార్ని అడగొచ్చి ఆఫర్స్ మీద. ఇంకోసారి సార్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. త్వరగా ఎవరైనా ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తే సార్కి ఇస్తాను. విమలా గారు, వింజమూరు టీం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. విమలా గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గురువు గారితో మాట్లాడండి, గురుజీతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మేము వచ్చి అంతా నాన్ క్వాలిఫైడ్ లో ఉన్నాము. ఇప్పుడు నేను నాన్ క్వాలిఫైడ్, నా కింద 2 నాన్ క్వాలిఫైడ్ లో ఉన్నారు. మేము చేయాలి సార్, కానీ కింద మీరు చెప్పినట్లు అన్ని 18%, 5% ఉన్నారు. ఓకే, అదే సార్ డౌట్, ఎట్లా అని. మీరు కింద వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే కింద వాళ్ళతోనే కదా మనం చేపియాలి, మనం ఒక్కరం చేయడానికి లేదు కదా. వాళ్ళ చేత మీరు బిజినెస్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఇప్పుడు నాకంటే సైడ్ లైన్ అంత ఎక్కువ లేవు, ఈ 1 లైన్ లోనే ఇవన్నీ ఉన్నాయి.
నాకు సైడ్ వాల్యూ కావాలంటే నాకు సైడ్ లైన్ లేదు కదా. అంటే సైడ్ టీమ్స్ జాయిన్ చేయటమే. సైడ్ టీమ్స్ మీరు జాయిన్ చేస్తూ ఎస్ సార్. చేయటమే. ఇంకా మీరు బ్రాంజ్ గా అవ్వాలనుకుంటే కింద వాళ్ళతోనే మీరు మినిమం ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఆ ముగ్గురిని కూడా మీరు ఈ డొమెస్టిక్ ట్రిప్ ఆఫర్ కి మీరు ఎలిజిబుల్ చేపిస్తే ఆటోమేటిక్ గా మీ లెవెల్ మెయింటైన్ అయిపోతుంది. ఓకే సార్. ఏమంటే ఇప్పుడు నా కింద ఫస్ట్ లైన్ లోనే ఇద్దరు నాన్ క్వాలిఫైడ్ లో ఉన్నారు. ఆ ఇద్దరికి సైడ్ టీం పెంచండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గురువు గారు గుడ్ మార్నింగ్ అండి. నేను రామారావు గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. గుడ్ మార్నింగ్ రామారావు. థ్యాంక్ యూ సార్. సార్ మరి ఇప్పుడు మీరు ప్రతి నెల 500 పీవీ కనుక కంపల్సరీ సెల్ఫ్ పీవీ చేస్తే ఆ మిక్సీ గానీ ఐరన్ బాక్స్ గానీ అని అన్నారు కదా, అది ఓన్లీ బ్రాంచ్ బిలోనా లేకపోతే నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ నేను చేసుకోవాలా నాకు ఇస్తారా? 5 to DUCD. 5 to DUCD. ఓకే. ఎవరికైనా సరే కంపల్సరీ 500 పీవీ సెల్ఫ్ పీవీ ప్రతి నెల 4 నెలలు చేస్తే కంపల్సరీ 2 ఇస్తారట. ఐరన్ బాక్స్ ప్లస్ ఇంకోటి ఏదో చెప్పారు కదా. ఎస్. ఓకే సార్. సార్ తర్వాత ఇప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ని. ఇప్పుడు ప్రతి నెల కూడా కంపల్సరీ టీమ్ ఎల్ఓబి తీసుకుంటూ 3600 పీవీ 4 నెలలు కంటిన్యూగా చేయాల్సిందేనా సార్? ఎస్. ఓకే, 4 నెలలు చేస్తే ఈ ఆఫర్ 20,000 ఆఫర్. అప్పుడు 25,000 వస్తుంది. 25,000. ఓకే. థ్యాంక్ యూ గురువు గారు. బాగా అర్థమయ్యేటట్టు అందరికి ఆఫర్స్ లాగానే మీరే గుర్తుకొస్తారు. ఆఫర్ బాగుండేలాగా మీరే వచ్చి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతారు. మాకు మా టీం కి మా గ్రూప్ వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ రామారావు సార్. ఇంకెవరైనా మాట్లాడాలంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైస్ చేయండి. కాజారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. మీటింగ్ చాలా అద్భుతంగా ఉంది. తెలియని కూడా తెలియజేశారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. చేయండి, ప్లాన్ చేయండి. అంటే దాని ప్రకారం మీరు కింద వాళ్ళతో మాట్లాడండి. ఏదో ఒక అచీవ్మెంట్ చేస్తేనే మనకి హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మన కింద వాళ్ళకి అండ్ మనకి కూడా జోస్ వస్తుంది. ఫుల్ ట్రై చేస్తున్నాను సార్. చాలా బాగా గట్టి చేయండి, మీ వల్ల అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే సార్. విజయ్ సార్. గురూజీ అందరికి అర్థమైంది, అర్థం కాలేదు గురూజీ. కమ్ముకున్నారు ఈరోజు. అర్థమైనట్టుంది, బాగా అర్థమైనట్టుంది. అదే రోజు మేము తట్టుకోలేకపోయేది ఫీడ్బ్యాక్లతో. ఈ రోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు ఎవరు. అంటే అర్థం కాలేదా, కన్ఫ్యూజన్ లో ఉన్నారా, పూర్తిగా అర్థమైందా? ఆ విషయం మాకు అర్థం కాలేదు. పూర్తిగా ఎన్నోళ్లే డౌట్లు అడుగుతారు సార్. పూర్తిగా ఎరుకొని పక్కన పెట్టి సెల్ అటు ఇటు తిరిగితే డౌట్ అడగలేదు సార్. అది నాకు తెలుసు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. కిషోర్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మిగతా వాళ్ళు మీట్లోకి పంపించండి సార్. కిషోర్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఎస్ సార్. గురూజీ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి. గురూజీ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కదండి 5 to 16% వాళ్ళకి పర్ మంత్ 100 పీవీ అన్నారు. మళ్ళీ తర్వాత 400 పీవీ కూడా అని చెప్పేసి అన్నారు గురూజీ. అది ఒక్కటి కొద్దిగా ట్రిప్ స్టార్టింగ్ వాళ్ళకి ట్రిప్ అన్నారు గురూజీ. మీ పేరు మీద బిల్ అవ్వాలి. సెల్ఫ్ అంటే మీ పేరు మీద బిల్ అవ్వాలి. ఇది కాకుండా కొత్త బిజినెస్ ని క్రియేట్ చేయాలి. కొత్త బిజినెస్ అంటే ఎవరు? కొత్త వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ చేత మీరు పీవీ చేపించాలి. అట్లా 4 చేత, ఒక్కొక్కరి చేత 100 పీవీ అట్లా 4 చేత 4 నెలల పాటు 4 16 మంది చేత మీరు 100 పీవీ చేయించాలి. అంటే 1600 పీవీ కొత్త వాళ్ళతో. అండ్ అగైన్ 1400 పీవీ మీ సెల్ఫ్ కూడా ఉండాలి. మళ్ళీ అగైన్ 100 పీవీ కాకుండా 4 months లో సెల్ఫ్ 1400 అక్కడ, 1600 ఇక్కడ. టోటల్ గా
3000 పివి మెయింటైన్ చేయాలి. అప్పుడు మీరు డొమెస్టిక్ ట్రిప్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతారు. సెల్ఫీ 1400 లేదంటే 100 అనేది కొద్దిగా కనిపించు. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్ యూ సార్. వితౌట్ 100 కాకుండానే 1400 ఉండాలి 4 నెలల మీద. వితౌట్ 100. ఓకే గురించి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ కిషోర్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అర్థం కాకపోయినా ఒకసారి మీకు అర్థమయ్యే రీతిలో గురువు గారు చాలా క్లియర్ గా మనకు ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గురువు గారితో మాట్లాడన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఒకరికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఇంకో ఇద్దరు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే త్వరగా హ్యాండ్ రైజ్ చేయండి. అర్థం కాని ఏమైనా ఉన్నా కానీ గురువు గారు పెద్ద మనసుతో మనకు అన్ని విషయాల్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైనా ఉంటే త్వరగా ఇంకొకళ్ళు ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి. మధు సార్, శ్రీశైలం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. సార్ కొత్తగా ఇప్పుడు ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళు కూడా మనం చెప్పిన ఈ ఆఫర్లు చేసుకోవచ్చు కదా సార్? ఎస్, రావచ్చు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఈ నెల నుంచి జాయిన్ కావచ్చు. నెక్స్ట్ మంత్ జాయిన్ కావచ్చు. 4వ నెల సెప్టెంబర్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కావచ్చు. బట్ 3000 పివి మెయింటైన్ చేయాలి సార్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి సార్, నా కింద ఒక 15 మంది ఉన్నారు అనుకోండి. నేను ఈ కొత్తగా జాయిన్ చేసి చేసుకుంటే నాకు ఈ ట్రిప్ కి కూడా ఛాన్సెస్ ఉంటాయా సార్? నా కింద ఆల్రెడీ 15 మంది ఉంటాయి మరి. ఇప్పుడు నేను జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ కింద వేసుకుంటాను వెళ్తాను కదా సార్. మనం నలుగురు అన్నారు కదా. ప్రతి నెల నలుగురు జాయిన్ చేసి 100 పీవీస్ లో ఉండాలి అన్నారు. అన్నప్పుడు నేను జాయిన్ చేసి వెళ్ళాను సార్. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పోస్టర్ ఐడిలో మీ ఐడి ఉండాలి సార్. ఓకే సార్. అప్లైన్ ఐడిలో మీరు ఎవరికి జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి ఉండాలి. ఎస్ సార్. అప్పుడు మీకు అది ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది డౌట్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. మాకు బాగా తెలిసింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్. సార్ ఓకే, ఇక ఆపేద్దామా? ఫీడ్బ్యాక్ లేవు కదా, ఇంకా రావట్లా ఫీడ్బ్యాక్లు. ఒకళ్ళు వచ్చారు, సుమతి గారు ఒకళ్ళు వచ్చారు, హ్యాండ్ రైజ్ చేశారు. గురూజీ లాస్ట్ వన్ గురూజీ. సుమతి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మాది నెల్లూరు జిల్లా. మా మెంటరు నైట్ సార్ మీరు చెప్పినటువంటి ఈ 5/16 లో ఆఫర్స్ చెప్పున్నారు సార్. వాళ్ళల్లో ప్రతి నెల కూడా నలుగురిని చేర్చి ఆ నలుగురి చేత కూడా సిఎన్సి తీపిస్తే మీకు ఆఫర్ వర్తిస్తుంది అని చెప్పారు. ఈ నలుగురు కూడా 4 నెలలు వరుసగా తీయాలనా, లేదు ఈ నెలలో తీశారు మళ్ళీ నెలలో ఏరే వాళ్ళని నలుగురిని జాయిన్ చేసాము, అట్లా జాయిన్ చేసిన వాళ్ళు చేస్తేనే సరిపోతుంది? జాయిన్ అయిన నలుగురు కాకుండా కొత్త వాళ్ళు అగైన్ మళ్ళీ 2వ నెలలో కొత్త వాళ్ళు. ఓకే సార్. వీళ్ళే రిపీటెడ్ కాదు, కొత్త వాళ్ళు రావాలి. ఓకే సార్. ఈ నలుగురు కూడా మళ్ళీ రిపీటెడ్ అవ్వాలా సార్? నలుగురు అయితే మీకు బిజినెస్ పెరుగుతుంది, మంచిదే కదా. వాళ్ళు వచ్చింది బిజినెస్ చేయడానికి కదా. ఓకే సార్. నెల కొనుక్కుంటే వాళ్ళకి ఏం రాదు, మనకేం రాదుగా మేడం. వాళ్ళ చేత బిజినెస్ చేయించాలి. వాళ్ళకి కూడా ట్రిప్ ఆఫర్ ఎలిజిబుల్ చేయించి వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ నలుగురు చేత చేపిస్తే మీకు ఇంకా బాగా గ్రో అయిందిగా బిజినెస్. ఓకే సార్, చేపిస్తాము. ఒకవేళ వాళ్ళు తీలేని సమయంలో అది వర్తిస్తుంది అని చెప్పేది డౌట్ సార్. కొత్త వాళ్ళతో రావాలి అగైన్ నలుగురు. ఓకే ఓవరాల్ కొత్త వాళ్ళు కావాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ గురూజీ. ఇంకా మేము మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఒక్కసారి ఒక 2 minutes మీటింగ్స్ గురించి చెప్దాం. అద్దంకిలో మనందరి మెంటర్ పిఎస్ఆర్ గురూజీ, ఎంఎస్ఆర్ గురూజీ డేట్ ఇచ్చున్నారు రేపు. అలాగే కావలికి కూడా సమయం ఇచ్చినారు. ఇంకా ఎవరైనా ఎప్పటికే టికెట్స్ బుక్ చేయకుంటే ఆ లీడర్స్ అందరూ కూడా టికెట్స్ ఫాస్ట్ గా ఈరోజు మధ్యాహ్నం లోపల బుక్ చేసేసి మీ టీం మొత్తాన్ని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీటింగ్లకు రాకుండా సక్సెస్ అవ్వడం అంటే బయటికి పోకుండా సర్టిఫికేట్ తీసుకోవడమే సార్. ఇలా ఎవరు చేయొద్దు. ఎందుకంటే పిఎస్ఆర్ గురు గారు ఇందాక చెప్పారు, ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూడా మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి చాలా అద్భుతంగా చెప్పున్నారు సార్. కాబట్టి ప్రతి లీడర్ కూడా గమనించండి.
మీటింగ్స్ మనకు గురువు గారు ఇద్దరు కూడా పెద్ద మనసు చేసుకుని అద్భుతమైన మీటింగ్స్ ఎక్కడ ఏ టీంకి లేని మీటింగ్స్ మన టీంకి ఇస్తున్నారు. థ్యాంక్ యూ గురూజీ. మనమేమో మూడో గోపాల్ సార్ ఫీడ్బ్యాక్ కాదు గోపాల్